కొట్టినప్పుడు క్లియరెన్స్ కోసం, ల్యాండ్ క్లియరెన్స్ కోసం అని చెట్లు కొట్టినట్టుగా ఉన్నారండి. కొట్టినప్పుడే మేము యాక్చువల్లీ వాకింగ్ ఒక లెవెల్ వరకు వస్తాం, ఇంతవరకు రాము. ఒకసారి వచ్చేసరికి ఏంటి అంత శ్మశానంలా ఉంది ఏంటి ఐడెంటిఫై చేసామండి. ఐడెంటిఫై చేసి కన్సర్న్ వాళ్ళు రీసెంట్ గా వచ్చి వాళ్ళు ఇది మా యొక్క శ్మశాన వాటిక అని చెప్పేసి, ఇది మా శ్మశాన వాటిక అని చెప్పేసి వాళ్ళు అదే నేను చెప్తానండి. నేను రీసెంట్ గా విన్నాను, ఒక శిల్పి ఉన్నారు. ఆ శిల్పి ఏమన్నారంటే ఇది సంగమ పాయింట్ అని చాలా మాటలు చెప్పారు శిల్పి. నేను అన్నారు కదా, ఇప్పుడు నేను అంటాను అదే ఇది శ్మశాన వాటిక అండి. ఇది యాక్చువల్ ఏంటంటే మీరు చూసుంటే, మీరు దగ్గర నుంచి చూస్తే మీకు 2-3 సమాధులే రీసెంట్ గా సిమెంట్ కట్టిని చూశారు. కానీ మీకు రాళ్ళు పాతిన ఉన్న చూసారు, అవి పురాతన సమాధులు అండి, ఇప్పుడు కాదు అవి ఎప్పుడో పురాతన సమాధులు. మీరు ఇంకా పక్కన వెళ్తే ఇంకా చాలా సమాధులు ఉన్నాయి. వీళ్ళు బుల్డేజర్లు ఏం చేశారంటే పాతకాలంలో అన్ని రాళ్ళే పెడుతుండే. అప్పుడు ఏం చేసేవారండి మేడం, అదే మన పార్థివ దేహాన్ని పూడ్చి పైన ఏంటంటే ఒక రాయి పెట్టేవారు ఆనమా కింద. ఆ సేమ్ అలాగే మీరు అక్కడ చూస్తే మొత్తం ఆ స్ట్రెచ్ అంతా కూడా సమాధులండి అన్ని. మాకు ఏంటంటే ఒక శిల్పి చెప్పారు కదా, ఇది సంగమం పాయింట్ చాలా సెంటిమెంట్ అని. ఏ విధంగా సెంటిమెంట్ అంటే ఇక్కడ 3 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ లో ఒక శ్మశాన వాటిక, మీరు రామాలయం బ్యాక్ సైడ్ ఒకటి ఉంటది, మీరు జస్ట్ మూసీకి ఆ బ్రిడ్జ్ కి ఎండింగ్ లో ఇంకో శ్మశాన వాటిక ఉంటది. శ్మశాన వాటిక మధ్యన గాంధీ సరోవరం గాని ఏది కట్టినా కూడా మంచిది కాదు, అరిష్టం రాష్ట్రానికి అని మా కుర్చీ కదిలే రోజులు కూడా వస్తాయి మరి ముందు కంపల్సరీ వస్తుందండి. ఇది యాక్చువల్లీ నేను చూస్తుంటే ఖమ్మం ఇన్సిడెంట్ గానీ, లగిచర్ల గానీ, ఇప్పుడు మా మధు పార్క్ గానీ, హైదరాబాద్ మూసి పక్కన బఫర్ ఉన్న వాళ్ళందరినీ కానీ టచ్ చేస్తుంటే నిజంగా అది చాలా బాధాకరం అండి. నేను చాలా మీటింగ్, నేను 1.5 year నుంచి స్ట్రగుల్ చేస్తున్నామండి. మాకు ఇక్కడ ఒక మూసీ గ్రూప్, ఒకటి సెపరేట్ గ్రూప్ ఉందండి. చాలా మంది ఫ్యామిలీస్, 3000 ఫ్యామిలీస్ మేము అంతా కలిపి కలిసికట్టుగా ఉన్నాం. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ రోదన చూస్తాం. ఎందుకంటే ప్రస్తుతం ఐటీ పరిస్థితులు కూడా బాగాలేదు, సామాన్యుడు ఫైనాన్షియల్ గా కూడా అసలు సిచ్యువేషన్ బాగాలేదు. ఈ సిచ్యువేషన్ లో ఇలా చేయటం ప్లస్ ఏంటంటే కొన్ని వార్తలు చూసామండి. ఆ చామల కిరణ్ కుమార్ గారు కానీ, రామ్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన ఏం చెప్తారు, మేము వీళ్ళు ఏముంది ఇది ఫస్ట్ టైం ఇనిషియల్ గా మాది 6.34 కడతామని చెప్పామా మరి అలాంటప్పుడు మాకు నోటిఫికేషన్ గాంధీ సరోవరం ఎందుకు ఇవ్వాలి? మాకు గాంధీ సరోవరం ప్రాజెక్ట్ కింద ఇచ్చారండి. గాంధీ సరోవరం అంటే గాంధీ విగ్రహం ఉంటది, ఆ వీల్ ఆఫ్ ఫేమ్ ఉంటది, లేదా 5 star హోటల్ ఉంటాయో అవి మనకు తెలియదు. అది రేవంత్ రెడ్డి గారికి తెలుస్తుంది ఏదన్నది. ఇంకా డిపిఆర్ రాలేదు, ఏమీ రాలేదు, మాకు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంటే ఏమంటారంటే 13th డిపిఆర్ వస్తుంది, 19th ఏమో మేము ఇది చేస్తాం. 19 చేస్తే చేయండి, శ్మశాన వాటికలో మీరు చేస్తే ఇంకా బాగుంటది, ఇంకా పుణ్యం ఉంటది, ఇంకా పరమశివుడు బాగా చూస్తాడు మిమ్మల్ని అని మా సెంటిమెంటల్ గా శ్మశానం దగ్గర ఎవరు స్టార్ట్ చేయరండి. స్టార్ట్ చేశారంటే దట్ ఈస్ ఎండ్, కథం. ఇక రాజకీయ సన్యాసమే, రాజకీయ శ్మశానమే. అంతే అండి, నీ రాజకీయం శ్మశానమే, అంతే కదా. అంతే. సో ఇది పరిస్థితి.